34వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయము 15వ వచనం. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసిదిరి. అందరూ చెప్పండి, నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసిదిరి. మళ్ళీ చెప్పండి ఒకసారి, నా సన్నిధిని నిబంధన చేసిదిరి. ఒకసారి పాజ్ అనుకోండి. నా సన్నిధిలో మీరేం చేసుకున్నారు? నిబంధన చేసుకుంటుంది. నిబంధన చేసుకుంటుంది. మీరు చేసుకునే నిబంధనను బట్టే దేవుడు ఏదైనా చేస్తాడు. మీరు చేసుకునే నిబంధన బట్టి దేవుడు ఏదైనా చేస్తాడు. నిబంధన అంటే ప్రమాణము అని అర్థం. నిబంధన అంటే ఏంది? ప్రమాణము. ఈ సంవత్సరం మీరు దేవునితో ఏమని ప్రమాణం చేశారో మందిరములో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం మీరు చేసిన ప్రమాణము చొప్పున దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. మన ప్రమాణం ఎలా ఉండాలంటే చిన్న పిల్లల ఆటలాగా ఉండకూడదు. దేవునితో చేసే నిబంధన చిన్న పిల్లల ఆటలాగా ఉండకూడదు. మన హృదయాన్ని దేవుని ఎదుట పరిచి, ప్రభువా, నా బ్రతుకులో, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితాల్లో మీ కనికరాన్ని చూపించండి, నేను ఈ విధంగా మీ కొరకు జీవిస్తాను ప్రభు అని దేవునితో నీవు నిబంధన చేసితివి. దేవునితో నీవు ప్రమాణము చేసితివి. ఆ ప్రమాణంలో కానీ నువ్వు నిలబడితే దేవుడు కూడా ఆయన ప్రమాణంలో ఆయన నిలబడతాడు. దేవునికి స్తోత్రం. నీవు నిలబడాలి, ప్రమాణంలో నీవు నిలబడాలి. పరిస్థితులు ఏమన్నా కానివ్వండి, పరిస్థితులు ఎట్లాగున్నా కూడా ప్రమాణములో నిలబడతారు కొంతమంది. యజమాని త్రాగుబోతుగా ఉన్నా కూడా ఆ వివాహపు రోజుల్లో ఆ తల్లి ప్రమాణం చేసింది, అయ్యా, నీ కష్టాల్లోనూ, నీ దుఃఖ సమయంలోనూ, నీ సంతోష సమయంలోనూ ఇతరులు ఎవరిని నేను ఆశించకుండా నా బ్రతుకు కాలం అంతయు నీతో నేను నమ్మకముగా కాపురం చేస్తానని ప్రమాణం చేసిన తల్లులు చాలా మంది అతనితోనే కాపురం చేస్తూ కుటుంబాన్ని కట్టుకుంటున్నారు. పురుషుడు కూడా ప్రమాణం చేసి, నేను ఇతరులు ఎవరిని ఆశించకుండా ఈమెతోనే నా బ్రతికినంత కాలం నేను జీవిస్తానని ప్రమాణం చేసిన పురుషుడు కూడా అలాగే కొంతమంది నిబంధనలో ఉన్నారు. నిబంధనలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తలు వివాహమై 30 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, వివాహమై 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా ఆ ఒక్క భార్యతో కాపురం చేసి, ఆ ఒక్క పురుషుడితో కాపురం చేసి వారి కాలాన్ని ఎల్లమార్చుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నిబంధనలో నిలబడ్డారు, చేసుకున్న ప్రమాణాల్లో నిలబడ్డారు. చేసుకున్న ప్రమాణాల్లో నిలబడ్డారు కాబట్టి కుటుంబాన్ని కట్టుకుంటూ, దేవుడిచ్చిన బిడ్డల్ని పోషించుకుంటూ నడిపించుకుంటూ ఉన్నారు. నిబంధనలో నిలబడ్డారు కనుక, ప్రమాణాల్లో నిలబడ్డారు కాబట్టి. ప్రమాణాల్లో ఒకవేళ నిలబడకపోతే, ఒకవేళ కానీ భర్త కానీ
ఆ భార్యను విడిచేసి ఆ బిడ్డల్ని విడిచేసి భర్త దూరం అయిపోతే ఆ భర్త వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టేస్తే ఈ తల్లి పరిస్థితి ఘోరమైపోతుంది. ఒకవేళ ఈమె ఆయన వదిలేసి ఒకవేళ దూరం వెళ్ళిపోయి ఒకవేళ కాపురం పెట్టినట్లయితే ఆ బిడ్డల పరిస్థితి దారుణమైపోయేది. కనుక బిడ్డల పరిస్థితి చెడిపోకుండా కుటుంబాన్ని కట్టుకుంటూ ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ చేసుకున్న ప్రమాణాల్లో నిలబడ్డారు. కనుక ఈరోజు బిడ్డలు పచ్చగా ఉండగలుగుతున్నారు. కుటుంబ పరిస్థితి నీ పచ్చగా ఉండాలంటే చేసుకున్న నిబంధనలో వారు నిలబడాలి. చేసుకున్న నిబంధనలో నిలబడాలి. ఒకవేళ గాని అలాగు గాని నిలబడకుండా నీ ఇష్టానుసారంగా గాని ప్రవర్తించినట్లయితే ఆ ప్రవర్తన ఫలం కుటుంబం మీద పడింది. ఆ ప్రవర్తన ఫలం బిడ్డల మీద పడింది. ఆ డ్యామేజీని నువ్వు సరి చేసుకోవడం కష్టమైపోతుంది. ఆ డ్యామేజీని పూర్తి చేసుకోవడం చాలా కష్టమైంది. తల ప్రాణం త్రోక వచ్చింది. మనం చాలా కుటుంబాలు చూస్తున్నాం. చాలా మంది కుటుంబాలని పరిశీలన చేసి చూస్తా ఉన్నాం. చాలా మంది జీవితాలు వయసు పెరిగిపోయిన తర్వాత కూడా జీవితాలు మారకుండా ఉన్న కుటుంబాలని మనం చూస్తున్నాం. వయసు పెరిగిపోయిన తర్వాత కూడా భార్యకు భర్తగా నమ్మకం లేకుండా, భర్త భార్యకు నమ్మకం లేకుండా జీవించే ఫ్యామిలీ ఎన్నో కుటుంబాలు చూస్తున్నాం. ఆ కుటుంబం యొక్క పరిస్థితులు తర్వాత ఎలాగుంటున్నాయో కూడా మన కళ్ళతో చూస్తున్నాం. నిబంధన గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నా మందిరములో మీరు నిబంధన చేసితిరి. ఏమని నిబంధన చేసుకున్నావో, నీవు దేవునితో ఏం చెప్పుకున్నావో, ఒకవేళ ఈ కష్టాల నుండి కానీ నన్ను గట్టెక్కించినట్లయితే నేను ఎలా ఉంటాను, నా బిడ్డ జీవితంలో కానీ సంతానం ఇస్తే నేను ఎలాగుంటాను, నా కుమార్తె జీవితంలో అద్భుతం చేస్తే ఎలాగుంటాను, నా కుమారుడి జీవితంలో అద్భుతం చేస్తే ఎలాగుంటాను, ఒకవేళ నా కుటుంబానికి ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటి నుండి నన్ను విడిపించు ప్రభువా, నేను ఈ కోణంలో జీవిస్తానని నిబంధన చేసుకుంటాం. చేసుకున్న నిబంధన సంవత్సరానికి ప్రారంభం చేసుకుంటాం. ప్రారంభంలో నిబంధన చేసుకుంటాం. సంవత్సరం ముగింపులో నీవు అనుకున్నది దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. సంవత్సరం ప్రారంభంలో మనం నిబంధన చేసుకుంటాం. చేసుకునే నిబంధనలు కరెక్ట్గా ఉన్నావు అనుకోండి, సంవత్సరం ముగింపులో నువ్వు కరెక్ట్గా ఉన్నావు కనుక ఈ సంవత్సరం నువ్వు అడుగుతుంది నేను నీకు ఇస్తాను అంటాడు దేవుడు. సంవత్సరం చదువుకుంటామండి. 3వ తరగతి చదివాం, సంవత్సరం చదివాం. తర్వాత ఏం చేయాలి? 4వ తరగతికి ప్రమోషన్ రావాలి. 4 అయ్యింది, 5కి రావాలి. ఇలాగా ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం మన మీద పడే కొలది, మన వయసు పెరుగుతున్నప్పుడు మన క్లాస్ కూడా పెరుగుతూ ఉండాలి. మందిరంలో ఎదుగుతున్న మనం ఒక సంవత్సరం మన మీద పడే కొలది ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎదగటం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో పసిపిల్లలుగా ఉండకూడదు, గోలిగాయలు ఆడుకునే పిల్లల్లాగా ఉండకూడదు. వయసు పెరుగుతున్నప్పుడు ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా నువ్వు పెరగాలి. నీవు ఏమని దేవునితో నిబంధన చేసుకుంటున్నావో ఈ సంవత్సరం దేవుని సేవకుడిగా చెబుతున్నాను. దేవుని మందిరంలో ఈ సంవత్సరం ఏమని దేవునితో నువ్వు నిబంధన చేసుకుంటున్నావో ఆ నిబంధనలో నువ్వు కరెక్ట్గా ఉన్నట్లయితే నీ బిడ్డల జీవితంలో మార్పు లేకపోతే మార్పు సంవత్సరాన్ని తీసుకొస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మకంగా ఉండాలండి. నీవు నమ్మకంగా ఉండాలి. నీవు నమ్మకంగా ఉండాలి. దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహాం నా నిబంధన నేను నీతో స్థిరపరుస్తాను.
నా నిబంధన స్థిరపరుస్తాను అబ్రహాం, నా నిబంధన స్థిరపరుస్తానన్నాడు. స్థిరపరుస్తానన్న అబ్రహాము జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనవి. వాటన్నింటిలో అబ్రహాము దేవుని కొరకు నిలబడ్డాడు. ఒక తప్పు తొందరపడి చేశారు వాడు. శారమ్మ హాగర్ నుంచి వివాహం చేయటం, అబ్రహాం తొందరపడి హాగర్ దగ్గరికి వెళ్ళటం, ఇష్మాయిల్ పుట్టడం, ఇలాగా ఆ వాగ్దాన విషయంలో కాస్త తొందరపడ్డారు. దేవుడు అన్నాడు, ఇష్మాయిల్ కాదు బాబు నీ సంతానం, శారమ్మ ద్వారా వచ్చిన వారు నీ సంతానం. శారమ్మ ద్వారా వచ్చిన సంతానములో నుండి నా నిబంధనను నేనేం చేస్తాను, స్థిరపరుస్తాను. ఇదిగో మీరు నా పిల్లలుగా ఉండటానికి, మీరు నా సొత్తుగా ఉండటానికి మీకు నాకు మధ్య నిబంధన ఏంటంటే సున్నతి ద్వారా నిబంధన. దేవుడు అబ్రహాం యొక్క జనాంగంతో సున్నతి ద్వారా నిబంధన చేసుకున్నాడు. సున్నతి ద్వారా నిబంధన ప్రజలుగా మార్చబడ్డాడు. అబ్రహాముతో చేసిన సున్నతి జాగ్రత్తగా వినాలి. లైవ్ లో వినేవాళ్ళైనా కూర్చున్న వాళ్ళైనా జాగ్రత్తగా వినండి. అబ్రహాముతో చేసిన ఈ సున్నతిని దేవుడు సన్నిధానంలో దావీదు జ్ఞాపకం చేసుకొని, దావీదు అంటాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు సున్నతి కలిగిన దేవుని పిల్లలను తిరస్కరించడానికి, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అంటే దాని అర్థం ఏంటంటే, అతను సున్నతి లేనివాడు అంటే దాని అర్థం ఏంటంటే నిబంధన లేనివాడు. నిబంధన కలిగిన మాతో, సున్నతి ద్వారా దేవుడు నా పిల్లలను నిబంధన చేసుకున్నాడు. నిబంధన కలిగిన మాతో నిబంధన లేనివాడు మా మీద తిరస్కరిస్తాడా? ఈరోజు జీవము కలిగిన దేవుని సైన్యము పేరట నేను వస్తున్నానని దావీదు ఎప్పుడైతే బయలుదేరాడో దేవుడు దావీదుకు జయమిచ్చాడు. అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు దావీదుతో కూడా నిబంధన చేసుకున్నాడు. దావీదు ఏమని నిబంధన చేసుకున్నాడు? నా కుమారుడా, నా కృప సౌలుకు దూరం చేసినట్లుగా నీకు నా కృప దూరం చేయను. నీకు నాకు మధ్య ఇది నిబంధన. ఇది గుర్తుపెట్టుకో. నీ సంతానాన్ని నిత్యము ఉండేటట్లుగా సింహాసనాన్ని స్థిరపరుస్తాను. నీ సంతానములో నుండే సదాకాలము నిలబడే సింహాసనం వచ్చిందని దావీదుతో దేవుడు నిత్య నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముతో దేవుడు నిత్య నిబంధన చేసుకున్నాడు. నోవాహుతో దేవుడు అంటాడు, నోవాహు జల ప్రళయంలో సకల విధమైన ప్రాణులు చనిపోయి ప్రజలందరూ చనిపోయారు. అయితే నా నిబంధన నీతో స్థిరపరుస్తున్నాను. ఇదిగో ఇక రాబోయే దినాల్లో ఈ భూమిని మొత్తాన్ని ముంచెత్తడానికి ఇప్పుడు వచ్చిన జల ప్రళయం ఇక రాదు. కొండలు మునిగిపోయి పర్వతాలు మునిగిపోయేంత జల ప్రళయం వచ్చింది కదా, ఇక రాదు అనటానికి నీకు నాకు మధ్య ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఆకాశంలో కనబడుతున్న ఆ 7 రంగుల గుర్తులు ఇంద్రధనుసు గుర్తులే నా నిబంధన అన్నాడు. అర్థమవుతుందా? దేవుడు తన బిడ్డలతో నిబంధన చేసుకుంటున్నాడు. దేవుడితో నీవేమని నిబంధన చేసుకుంటున్నావు. ఇది నా ప్రసంగం. దేవుడు తన బిడ్డలతో నిబంధన చేసుకున్నట్లుగా ఆ నిబంధనలో దేవుడు నిలబడ్డాడు. దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవుని సన్నిధిలో ఏమని నీవు నిబంధన చేసుకుంటున్నావు, ఏమని నిబంధన చేసుకున్నావు, ఆ నిబంధనలో నువ్వెలాగున్నావు, నిబంధనలో నువ్వు నిలబడి ఉన్నావా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒకవేళ అలా లేకపోయినట్లయితే ఈ సంవత్సరమైనా దేవునితో ఒక నిబంధన చేసుకో. దేవునితో నిబంధన చేసుకోండి. దేవుడు అంటాడు, నీ నిబంధన గాని క్లారిటీగా ఉంటే, మొగ్గు పట్టినట్టుగా మసకగా లేకుండా క్లారిటీగా నీ నిబంధన ఉంటే ఇప్పుడే అది మొలిపిస్తా నేను. దేవునికి స్తోత్రం. క్లారిటీ ఉండాలండి, క్లారిటీ ఉండాలి. ఏదన్నా మనం ఒక విషయం చెప్పేటప్పుడు క్లారిటీ ఉండాలి. ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను సబ్జెక్ట్ అర్థం కాకుండా చెప్పాను అనుకోండి,
క్లారిటీ లేదనుకోండి, తల బొక్కు ఇంటికి వెళ్ళిపోతారు. క్లారిటీ ఉండాలి, చెప్పే విషయాలు సూటిగా చెప్పాలి. యాకోబు వెళ్ళిపోయి రాహేల్ దగ్గరికి వెళ్ళి క్లారిటీ చెప్పాడు, నువ్వంటే నాకు ముసుకెందుకు రాహేలా, నువ్వంటే నాకు ఇష్టం. ముసుగులో దాన్ని చేశాడు, దేన్ని లేయాలి. రాహేలా నువ్వంటే నాకు ఇష్టం, క్లారిటీకి చెప్పాడు. అందుకని వాళ్ళ మామ కూడా అన్నాడు, క్లారిటీగా నువ్వు చెప్పావు కాబట్టి 7 సంవత్సరాలు కొలువు చేయి, ఈ చిన్నదాన్ని గురించి పెళ్లి చేస్తున్నాడు. ఆయన కూడా క్లారిటీ ఉన్నాడు, ఆయన కూడా క్లారిటీ ఉంది. దేవునితో నీకు ఒక క్లారిటీ కావాలి, నీవు క్లియర్గా ఉండాలి, నువ్వు కరెక్ట్గా ఉండాలి. నీవు ఎప్పుడైతే దేవునితో ఒక నిబంధన చేసుకుంటావో, కొంగంట ఉపవాసం ఉండాలనుకుందండి ఒంటి కాలు మీద. కొంగ ఒంటి కాలు మీద ఉపవాసం ఉండాలనుకుందంట, కాలు ఎత్తింది, ఒంటి కాలు మీద ఉంది. ఎప్పుడైతే ఉపవాసం వరకు ఒంటి కాలు మీద కాలు ఎత్తిందో, ఎత్తిన దగ్గర నుండి చేపలు కనబడుతున్నాయి అంట. తిందామని ముక్కు పెట్టుకొని వెళ్ళినంత కాలం చేపలు దొరకకుండా అటు తిరుగుతున్నాయి, పరిగెడుతున్నాయి. ఉపవాసం అనే దానికి ఇంత కాలు ఎత్తే దానికి చేపలన్నీ కొంగ చుట్టే తిరుగుతున్నాయి అంట. ప్రభువా, నువ్వేమనుకోకపోతే ఉపవాసం రద్దు అని కాలు తీసిందంట. చేపలు వెళ్ళిపోయింది. అర్థమవ్వదా? కొంగ ఉపవాసం వద్దు, కొంగ నిర్ణయాలు వద్దు. నీవు తీసుకునే ఒక నిర్ణయం క్లారిటీగా ఉండాలి, నీ లైఫ్కి సెట్ అయ్యేటట్టు ఉండాలి. ఈ మధ్యలో ఎన్నెన్నో పరిస్థితులు వస్తాయి, అన్ని పరిస్థితులకు నువ్వు లోబడే వ్యక్తిగా ఉండకూడదు సుమా. ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి, అన్ని పరిస్థితులకి గంప కింద కోడిని కప్పేసినట్టుగా నువ్వు ఓరక గుడ్డుకొచ్చిన కోళ్ళు కనుపడరా, ఓరకట్ట ఇంకొట్ట వెళ్ళిపోకూడదు. నీకు ఒక క్లారిటీ ఉండాలి, నా మందిరములో మీరు నాతో నిబంధన చేశారు. దేవునికి స్తోత్రం. చేసిన నిబంధనలో మీరు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. దేవుడు ఏదైనా మనతో ఒక నిబంధన చేస్తే ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ఎంత ఖచ్చితంగా ఉంటాడు అంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగినను, మెట్టలు తరిగినా, పర్వతములు మెట్టలు తరిగినా, నాకు తాగిను నా
తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అది దేవుడు ఎంత క్లారిటీగా ఉన్నాడో చూడండి. దేవుడు ఎంత క్లియర్గా చెబుతున్నాడో చూడండి. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచి సమాధాన సంబంధమైన నా నిబంధన నీకు దూరం కాదు. నేను నీతో ఒక నిబంధన చేసుకుంటాను. నీవు నా కుమారుడివి, నీవు నా కుమార్తె, నేను నిన్ను కని ఉన్నాను కాబట్టి నేను నీతో నిబంధన చేసుకుంటున్నాను. నేను నీతో నిబంధన చేస్తున్నాను, కరెక్టే. నీవు నా నిబంధనలో నిలబడాలి. బాబు, నీ గురించి ఒక ఆలోచన నాకు ఉందరా. ఎంత డబ్బైనా పెడతావు, ఎంత డబ్బైనా పెడతావు, నువ్వు డాక్టర్ కావాలరా. ఎంత డబ్బైనా పెడతావు, నువ్వు డాక్టర్ కావాలరా అని, ఎంత డబ్బైనా పెడతా నువ్వు డాక్టర్ కావాలరా అని తండ్రికి ఒక కోరిక ఉంది. ఎల్కేజీకే 10,000 పెట్టాడు. ఏ కేజీకి? ఈ రెండు నేర్చుకోవటానికి ఎంత పెట్టాడు? ఏ బి 10,000 పెట్టాడు. ఏ పర్రేంద్ర? యాపిల్. బి పర్రేంద్ర? బ్యాడ్. 10,000 అయిపోయింది. ఎల్కేజీ అయిపోయింది, యూకేజీకి వచ్చాడు. 15,000 పెట్టాడు. క్వాలిటీ చదువు ఇవ్వద్దు. ఏ చదువు ఇవ్వాలి? క్వాలిటీ చదువు. క్వాలిటీ ఉండొద్దు, డాక్టర్ అవ్వాలి. ఇలాగా ఆ పిల్లవాడి కోసం లక్షలు 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 తండ్రి ఖర్చు పెట్టుకుంటే వెళ్తున్నాడు. తండ్రికి ఒక క్లారిటీ ఉంది, నా బిడ్డ డాక్టర్ కావాలని. ఆ బిడ్డకు ఉండొద్దు ఒక క్లారిటీ, మా నాన్న చదివిస్తున్నాడు, లక్షలు లక్షలు పెట్టి చదివిస్తున్నాడు కాబట్టి మా నాన్న ఆశయాన్ని నేను నెరవేర్చాలా, నేను జాగ్రత్తగా చదువుకోవాలనే ఆశ ఆ పిల్లోడికి ఉండొద్దు. ఒకవేళ ఆ పిల్లోడికి అది లేదనుకోండి, ఏమైపోయింది? డబ్బంతా ఏమైపోయింది? ఇక్కడ దేవుడు కూడా ఒక మాట అంటున్నాడు, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచి పోదు, సమాధాన సంబంధమైన నిబంధన తొలగిపోదు. నేను క్లారిటీ ఉన్నా. మరి నువ్వు ఎలాగున్నావు? నా మందిరంలో నీవు చేసిన నిబంధనలో నీవు ఎలా ఉన్నావు? యవన ప్రాయంలో నిబంధన చేసుకుంటే, యవన ప్రాయంలో దేవుని కోసం బ్రతకాలనుకుంటే కొద్ది సవాలుగానే ఉంటుంది. కొంచెం సవాలుగానే ఉంటుంది. కొంచెమేముంది, వాళ్ళ ఏజ్కి కొంచెం సవాలుగా ఉంటుంది. నేను దేవుని కోసం బ్రతకాలి, ఎలాగ ఉండాలి అని నువ్వు తీర్మానం చేసుకున్నావు అనుకోండి, కొంచెం సవాలుగా ఉంటుంది. బస్సులో ప్రయాణమై కాలేజీకి వెళుతూ, కాలేజీ నుండి వస్తున్నప్పుడు రాసుకునేవాళ్ళు, రుద్దుకునేవాళ్ళు, పులుకునేవాళ్ళు, కొంచెం కష్టంగానే ఉంటుంది వ్యవహారం. బస్ దిగి వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళు ఎవరైనా క్లాస్మేట్స్, ఫేవరెట్స్, ఫ్యాన్స్ ఎవరైనా కనపడితే నేను బండి ఎక్కను, నడిచే వెళ్తాను. అయ్యా ఎందుకు బస్సులో కూర్చొని కాళ్ళు ఎందుకు నా నడవటం, బండి మీద వెళ్ళారా? కాదు, నడుస్తారు. ఫ్యాన్స్ ఉన్నారు, నడుస్తారు. ఫేవరెట్స్ ఉన్నారు. అందుకని నేను బండి మీద రాను కానీ నడుస్తాను. బస్సులో ప్రయాణం చేసి కూర్చొని నడువులన్నీ దిగదీసుకోవాలి. అందువల్ల నడుస్తాను. నడపడంలో క్లారిటీ ఉందా? దేనికోసం నడుస్తున్నావు? మనం తెలివి తక్కువ అలాగా సరేనా? మనం ఏమైనా దగ్గరన్నీ పశు దగ్గరన్నీ తగ్గొచ్చింది. వాళ్ళు ఏమన్నప్పుడు అనమాట ఇది అంటే ఇదిరా అని అంటాం. మనకు తెలుసు ఆ దగ్గేందో మనకేస్తారు మాత్రం.
అసలు మన దగ్గర ఇన్ని దగ్గులు తగ్గితే మనకు అర్థమైతే అసలు మనం సృష్టించిన దగ్గర ఎన్ని దగ్గులు తగ్గితే ఆయనకి అర్థమైంది అంటారు. అది దగ్గక ముందే అర్థమైంది, ఆయనకి దగ్గక ముందే అర్థమైంది రేపు ఏ దగ్గు తగ్గబోతున్నాడు అని. అందువల్ల ఎన్నో పరిస్థితులు సంభవిస్తాయి, ఎదురవుతాయి. యవ్వన ప్రాయంలో తీర్మానం చేసుకున్నప్పుడు ఎన్నో పరిస్థితులు మనకి ఎదురవుతాయి. ఎందుకంటే యవ్వన ప్రాయం కొంచెం వాల్యుబుల్ వయసు అండి, చాలా విలువైన వయసు. జాంకాయ కూడా ఎప్పుడు తినాలి? బాగా పండిపోయి రేపు రాలుతాంటారు, నేనా రేపే రాలుతాంటారు కింద అన్నప్పుడు దాన్ని చూసి కింద రాలుతున్నప్పుడు అది తింటాడు జోజోగా. అదే నమనమలాడుతున్నప్పుడు ఆ జాంకాయని అబ్బా భలే ఉంటుంది కాయ అని ఆ నవనవలాడే కాయలే ఎదురు పెట్టి అమ్ముతూ ఉంటారు. పరిమాణ కాయలన్నీ ఎలకెళ్ళి పెట్టుకొని రోడ్డుకి జనాలు కనబడ్డట్టు నవనవలాడే కాయల్ని ఎదురు పెడతారు, ఎందుకంటే కొనుక్కొని వెళ్ళాలి కాబట్టి. యవ్వన ప్రాయం అలాంటి వయసు. దేవునికి స్తోత్రం. ఆ కాయని చూసినప్పుడు మనం ఎలా ఇష్టపడుతున్నామో దేవుడు కూడా నిన్ను చూసినప్పుడు అంత ఇష్టపడతాడు. అంత ఇష్టపడి అంత కాపుదల కూడా దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అంత కాపుదల కూడా దేవునికి ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే మోకరించి ప్రార్థన చేయాలి. నీ యవ్వన ప్రాయంలో కానీ మోకరించి కానీ అలవాటు చేసుకొని ప్రార్థన చేయడం కానీ ప్రారంభించమంటే బైబిల్ చెబుతుంది, యవ్వనస్తులారా మీరు బలవంతులు, అపవాదిని మీరు జయించగలరు. దేవునికి స్తోత్రం. యవ్వన ప్రాయంలో చేసే ప్రార్థన చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అందుకని యవ్వన ప్రాయంలో ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. దైవ సన్నిధానంలో దేవుని కొరకు ఒక రోషం కలిగిన నిర్ణయాన్ని తీసుకోవాలి. నిన్న 1వ తారీఖు చనిపోయారు చెరుకుపల్లిలో. ఆ మూల మీద ఒక ఆయన దేవపాలు గారు చనిపోయిందమ్మా, ఇంకొక అతను 10 మంది దేవపాలు అనుకుంటున్నారు. ఆ మూల మీద ఆయన ఒక అతను, ఆ పక్కన ఎదురింటి ఆయన ఒక అతను, ఎదురు చనిపోయారు. చూడండి, అనుకోకుండా 2 ఇళ్ళు గ్యాప్తో ఒక అతను, కొద్దిసేపటికి ఇంకొక అతను. అది పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? పరిస్థితులు మారుతా ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధానంలో ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి, గట్టి నిబంధన చేసుకోవాలి. దేవుడు అంటాడు, నాకు క్లారిటీ ఉంది, నా సమాధానమైన నిబంధన మీ నుండి తొలగిపోదు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప మాత్రం మిమ్మల్ని విడిచి. అయితే నా కృప కింద మీరు ఉండాలిగా. నా కృప మిమ్మల్ని విడిచిపోదు, అయితే నా కృప కింద మీరు ఉండాలిగా. నా రెక్కలేం దూరం కావు, నా రెక్కల కింద మీరు రావాలిగా. నా చేతులేం కొరసకాలేదు మిమ్మల్ని రక్షించుకుని ఉండడానికి, నా చేతుల కిందకి మీరు రావాలిగా. మీ ప్రార్థనలు విననేరుకున్నట్లుగా యెహోవా చెవులు మందంగా లేదు, మిమ్మల్ని రక్షింపనేరుకున్నట్లు ఆయన హస్తము కొరచా కాలేదు. మరి ఏంటి ప్రభువా ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఏందయ్యా అంటేను, మీకు నాకు మధ్య ఒక గోడ ఉంది అన్నాడు. ఏ గోడ అయ్యా అంటే, పాపరా బాబు, దాన్ని తీసేయి, సదాకాలం నా చెయ్యి మీకు తోడుగా ఉండింది. దేవునికి స్తోత్రం. చేసుకున్న నిబంధనలో మనం క్లియర్గా దేవునితో ఉండాలి. ఈ సంవత్సరం నీవేమని నిబంధన చేసుకుంటున్నావో, ఏమని నిబంధన చేసుకున్నావో నాకు తెలియదు. చేసుకున్న నిబంధనలో నీవు నిలబడి ఉండాలి. కీర్తన గ్రంథంలో 44వ కీర్తన 17వ వచనం. దేవా, ఎన్నో పరిస్థితులు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధనను మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము మరలా లోకం తట్టు వెనుకకు మరలలేదు. మా అడుగులు నీ మార్గాన్ని విడిచి తొలగిపోలేదు. రైట్. దేవా, మేము నీతో ఒక నిబంధన చేసుకున్నాం కదా,
మా మీదకి ఎన్ని పరిస్థితులు వచ్చినాను, జాగ్రత్త వినండి, వీళ్ళు చెబుతున్నారు మంత్రులు మేము నిబంధన చేసుకున్నామంటున్నారే, వాళ్ళు ఏం చెబుతున్నారంటే మా మీదకి ఎన్ని పరిస్థితులు వచ్చినాను మేము నీ నిబంధనను మీరి ద్రోహులము కాలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మళ్ళలేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, లోకం తట్టు వెళ్ళాలి, లోక నటన వైపు వెళ్ళాలని మా హృదయము వెనుకకు మళ్ళలేదు. మా అడుగులు మార్గమని విడిచి తిరగలేదయ్యా. మేము చేసుకున్న నిబంధనలో మేము ఉన్నాం అంటే దేవుడు అంటాడు సబాష్, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 5 పట్టణాల మీద ఉండరా బాబు అంటాడు. దేవుడు ఒక బాధ్యతని, దేవుడు ఒక అర్హతని, దేవుడు ఒక ఘనతని, దేవుడు భాగ్యాన్ని నీకు ఇవ్వాలంటే నువ్వు దేవునితో గట్టిగా నిబంధన చేసుకోవాలి. సొలొమోను ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు అడుగుతాడు, అయ్యా ప్రజలందరూ నడిపించడానికి నాకు శక్తి చాలదు, బాలుని కదా అన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ప్రజల యొక్క క్షేమం కోసం అడిగే కనుక నీకు కీర్తి, ధనము, ఘనత, ఐశ్వర్యము, ఇవన్నీ ఆయుష్కాలములు కూడా దీర్ఘాయువులు కూడా నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. నీవు చేసుకునే నిబంధనలో కానీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఏమేమి వస్తాయి తెలుసా? సొలొమోను దగ్గరికి ఏమేమి వచ్చినాయి? ఐశ్వర్యం వచ్చింది, ఘనత వచ్చింది, దీర్ఘాయువు వచ్చింది, అన్ని విధాలుగా ఆశీర్వాదాలన్నీ వచ్చినాయి. చేసుకున్న నిబంధనలో నీవు కరెక్ట్గా ఉండాలి. చేతిలో చేసి లోపల పడుకోబాకండి. దేవునితో చేతిలో చేసి ప్రభువా నేను ఎలాగుంటానయ్యా అట్లాగే ఉంటూ తప్పేముంది? దేవుడి కదా నిన్ను దీవించేది, దేవుడి కదా నిన్ను ఆశీర్వదించేది. రైట్, నేను 1-2 మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా మీ మనసుల్ని పక్కకు పోనివ్వకండి. చేసుకునే నిబంధనలో నీవు ఎలా ఉన్నావు, నీవేమని ఈరోజు ఈ సంవత్సరం నిబంధన చేసుకున్నావు? బైబిల్లో చాలా రకాలైన నిబంధనలు ఉన్నాయి. నేను అన్ని నిబంధనలు చెబితే మీకు ఎక్కువైపోయింది కాబట్టి 1-2 చెప్తాను. నిర్గమాకాండం 24వ అధ్యాయం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 7వ వచనం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై బ్రతుకుతామని అన్నారు. చాలా నిబంధన గ్రంథమును చదువుతూ ఉన్నప్పుడు ప్రజలు ఏమని నిబంధన చేసుకున్నారంటే మేము యెహోవాకు విధేయులమై బ్రతుకుతామని నిబంధన చేసుకొని. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు విధేయులుగా బ్రతికినంత కాలం దేవుని హస్తం వాళ్ళకు తోడుగానే ఉంది, దేవుని కృప వాళ్ళకు తోడుగానే ఉంది. ఏ జనాంగం కూడా దేవుని బిడ్డల జోలికి రాలేకపోయారు. దేవుని బిడ్డలు ఎప్పుడైతే పాడైపోయి చెడిపోయి దేవుని నిబంధనలో నిలబడకుండా ఇష్టానుసారం అయిపోయారో, ఇజ్రాయేల్ని ఏమన్నా అషూరు వారికి అప్పగించేశాడు, యోధా వారిని ఏమన్నా బబులోను వాళ్ళకి అప్పగించాడు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన నిబంధనలో విధేయులుగా లేరు, విధేయత లేదు, ఇష్టానుసారం అయిపోయారు, ఇష్టానుసారమైన బ్రతుకులైపోయినాయి. అందువల్ల కూడా దేవుడు ఏం చేశాడంటే మీరు అలాగుంటారా అని చేసుకున్న నిబంధనలో మీరు లేరు కనుక నేను కూడా కాస్త దూరంగా ఉంటానని దూరంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే కాస్త దూరం అయిపోయాడో అషూరు సైన్యం మొత్తం ఇజ్రాయెల్ మీదకి వచ్చేసి, ఇజ్రాయెల్కి అసలు తిరుగులేదు తెలుసా? ఒక్క నిలబడితే 1000 మందిని, ఇద్దరు నిలబడితే 10,000 మందిని తరవగల శక్తి కలిగిన వాడు ఇజ్రాయేలు. అషూరు సైన్యం వచ్చినప్పుడు ఏమి చేయలేక అషూరు సైన్యానికి లోబడిపోయి దాసులైపోయి అనేక మంది కట్టుకుని చేత హద్దులైపోయి దాసులుగా తీసుకెళ్లిపోయారు, వాళ్ళని బానిసలుగా తీసుకెళ్లిపోయారు అషూరు వారు ఇజ్రాయెల్ని. దేవుని పిల్లలుగా ఉన్న ఇజ్రాయెల్ అంటే ఎవరు? ఇజ్రాయేలు కాపాడువాడు కొనకడు
నిద్రపోడు. ఇజ్రాయేలు నా కంటికి కంటికి పాప లాంటి వాళ్ళు, రెప్పలాంటి వాళ్ళు. ఇజ్రాయేల్ ప్రథమ సంతానం. ఇజ్రాయేల్ చేసే ప్రార్థన మీద నేను ఆశ్రయుడిగా ఉంటాను. ఇజ్రాయేల్ నా జ్యేష్ఠ సంతానం, నేను విడవను ఎడబాయను అని ఇంత చెప్పిన దేవుడు ఇజ్రాయేల్ విడిచిపెట్టాడు. ఎందుకంటే వాళ్ళు నిబంధన విడిచిపెట్టారు, వాళ్ళు విధేయతను విడిచిపెట్టారు, వాళ్ళు లోబట్టు విడిచిపెట్టారు, వాళ్ళు దేవుణ్ణే విసర్జించారు. కనుక అషూరు సైన్యం వచ్చేసి ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొని బానిసలు వెళ్ళిపోయి వెట్టి చాకరీ చేయించుకున్నారండి. వెట్టి చాకరీ చేయించుకున్నారు. నిబంధనకి మనం విధేయులమై ఉందాక దేవునికి స్తోత్రం. ఒకటేంటంటే నిబంధన గ్రంథం చదువుతున్నప్పుడు ప్రజలు ఏమని తీర్మానం చేసుకున్నారంటే, యెహోవా చెప్పినవన్నీ మేము జాగ్రత్తగా విని లోబడి ఉంటామని, విధేయులమై ఉంటామని నిబంధన చేసుకున్నారు. ఈ సంవత్సరం నువ్వు ఏమని నిబంధన చేసుకుంటున్నావో, దేవుడు చెప్పినవన్నీ విని నేను లోబడి ఉంటాను, దేవుని మాట వింటాను. దేవుని మాట వింటే దేవుడు అంటాడు, సదాకాలము నేను మీతోనే ఉంటాను. ఎంతకాలం ప్రభువా? యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటాను. అసలు దేవుడు ఉంటే నీకు తోడు, దేవుడు నీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాకోబు యొక్క పిల్లలు కలిసి బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిని అర్పించి, ఎక్కడైతే వాళ్ళు మొక్కుకున్నారో ఆ మొక్కుబడి చెల్లించి వాళ్ళు తిరిగి వస్తుండగా దేవుడు వారిని ఆశీర్వదించారు. ఇంకో చోట ఏం రాయబడిందంటే, ఇజ్రాయేలు మీద ఉన్న దేవుని యొక్క సన్నిధిని బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ యెహోవా భయం కమ్ముకుందంట. దేవునికి తోడుకుంటే నీ జోలికి ఎవరు రారు. దేవుడు తోడుకుంటే నీ జోలికి ఎవరు రారు. ఒకవేళ ఏ ఆయుధము నీ జోలికి వచ్చినా ఆయుధము రద్దయిపోవును గాక. నీకు విరోధముగా రూపించబడిన ఆయుధములు రద్దయిపోవును గాక. దేవుడు అలా రద్దు చేయాలంటే నీవు చేసుకున్న నిబంధనలో నీవు నిలబడి ఉండాలి. రెండో మాట, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 12వ వచనం. 19:5-34-12. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్తమైన దేశములో ఉన్న జనులలో నాకు స్వకీయ సాంపాద్యం అవుతారు. స్వకీయమైన జనం అవుతారు, నాకు సొంత జనం. మీరు ఎక్కడన్నా ఉండండి, ఎక్కడున్నా మీరు నా సొంత జనంగా ఉంటారు. నా నిబంధనలో మీరు కానీ ఉన్నట్లయితే మీరు ఎక్కడున్నా కూడా నా సొంత జనం అవుతారు అన్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. 127 సంస్థానంలో యూదులందరూ ఉన్నారు. ఎన్ని సంస్థానాలు? 127 అంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానంలో యూదులందరూ ఉన్నారు. 127 సంస్థానంలో ఉన్న యూదులందరూ దేవునికి స్వకీయ జనం. మీరు నా నిబంధనను గైకొని యెడల మీరు నాకు స్వకీయ జనంగా ఉంటారు, నాకు స్వకీయమైన వ్యక్తులుగా ఉంటారు. ఈ 127 సంస్థానంలో ఉన్న యూదులు, అక్కడ ఒక 50 కుటుంబాలు, అక్కడ ఒక 10,000 కుటుంబాలు, అక్కడ ఒక 200 కుటుంబాలు, అక్కడ ఒక 300, 127 సంస్థానంలో యూదులందరూ ఉన్నారు. హామాను అనేవాడు ఏం చేశాడంటే 127 సంస్థానముల్లో దేవునికి స్వకీయమైన జనాంగంగా ఉన్న 127 సంస్థానములో ఉన్న యూదులందరినీ ఒకే రోజు నాశనం చేయాలనుకున్నాడు. ప్లాన్ చేసేసాడు. 127 సంస్థానాలకి లేక వెళ్ళిపోయింది, ఉత్తరం వెళ్ళిపోయింది. రే బాబు, యూదులు అనేవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతకండిరా. వెతికారు. ఇదిగో ముహూర్తం పెడుతున్నా నేను, ముహూర్తం, యూదుల్ని నాశనం చేసే ముహూర్తం పెడుతున్నా.
ఏ ముహూర్తం అంటే అది? ఏ ముహూర్తం? ఏ రోజు అది? యూదులను నాశనం చేసే ముహూర్తం 12వ నెల 12వ నెల 13వ రోజున ఆధార్ అని 12వ నెల 13వ దినమున యూదులను జయించగలమని వారి పగవారు, యూదులకు వ్యతిరేకంగా ఉన్న పగవారు నిశ్చయించుకున్నారు. మరి బాబు ఎన్నిసార్లు ముహూర్తం పెట్టిన ముహూర్తం కుదరలేదు. ఎప్పుడు కుదిరిందంటే ముహూర్తం 12వ నెల 13వ రోజున యూదుల మొత్తాన్ని మనం నాశనం చేయొచ్చు. ముహూర్తం అప్పుడు కుదిరింది. ముహూర్తం కూడా పెట్టారు. ఈ ముహూర్తం ఎక్కడికి పెట్టారు? 127 సంవత్సరాలలో ఉన్న యూదులందరికీ ముహూర్తం పెట్టారు. యూదులందరూ ఎవరు? స్వకీయ జనం. ఎవరికి? దేవునికి. యూదులు దేవునికి స్వకీయ జనం, సంపాదన, స్వకీయ సాంపత్యం. ఇలాంటి వాళ్ళని మొత్తాన్ని హతమార్చాలని హామాన్ అనేవాడు ముహూర్తం పెట్టి 127 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ ఉత్తరాలు పంపించేసి టైం కూడా ఫిక్స్ చేశాడు. 12వ నెల 13వ తారీఖున ఫలానా టైంలో మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం, అదే టైంలో మీరు కూడా స్టార్ట్ చేసి యూదులందరూ హతమార్చండి అన్నాడు. యూదులందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మీ పిల్లలం కదయ్యా, మీ స్వకీయ సంపాదన లాంటి వాళ్ళం కదా, మీ స్వకీయ జనం కదా నాయన, నా ప్రభువా మమ్మల్ని కనికరించు నాయన. దేన్ని బట్టి ఎంత కీడు వచ్చిందో 127 సంస్థానముల మీదకి ఉన్న యూదులందరూ నాశనం కాబోతున్నారని లేఖ వచ్చిందయ్యా అని అందరూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్ర. ఎస్తేరు ప్రార్థన చేయడం ప్రారంభించింది. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు రాజ చట్టాన్ని తిరగరాయించేశాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా, 2022వ సంవత్సరం నుండి జనవరి మాసం విధవరాళ్ళుగా ఉన్న ఉద్యోగస్తులందరికీ 2500 రూపాయలు పెన్షన్. ఎంత? ఎంత ముందు దాకా ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు ఎంత లెక్కేస్తున్నారు? 2500 లెక్కేసుకొని ఎవరు చెప్పారు ఈ మాట? రాజముద్ర. దేవునికి స్తోత్రం. అందుకని 2500 యొక్క జేబులో అయిపోతున్నాం. ఏ శాసనం అయితే ప్రారంభించాడో శాసనాన్ని రద్దు మార్చడానికి కూడా ఆయనకు అవకాశం ఉంది. రద్దు మాపగలడు. ఆయన శాసనాన్ని పుట్టించిన వాడు శాసనాన్ని రద్దు మాపగలడు. అది దేవుని వశములో ఉంది. దేవుని వశములో ఉంది. ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థనకి జవాబిచ్చిన దేవుడు ఎస్తేరు ప్రార్థన ఆలకించి 127 సంస్థానములో ఉన్న యూదులందరూ కాపాడబడటానికి ఎస్తేరు ప్రార్థన, ఒక ఆమె రోషం కలిగి చేసింది ప్రార్థన. ఒక ఆమె రోషం కలిగి ప్రార్థన చేసింది. గ్రామం దీవించబడటానికి ఒక్కళ్ళుంటే చాలు, కుటుంబం దీవించబడటానికి ఒక్కళ్ళుంటే చాలు. నా మాట అర్థమవుతుందా? నా మాట అర్థమైన ఎట్టానండి ఏడే ఉన్నామయ్యా, ఎక్కగలేదయ్యా అని ఎట్టగన్నా కూడా కొంతమంది అట్లా కుర్చీలు అట్టగా ఉంటారు. వాళ్ళు లేకపోయిన ఇంటికి తీసుకెళ్ళాలి మనం. సంతోషం అమ్మ లేదు. దేవుని స్తోత్రం. రైట్. కుటుంబంలో ఒక్కళ్ళుంటే చాలు ప్రార్థన చేసేవాళ్ళు. నీ ఒక్క ప్రార్థన, నీ ఒక్కరి ప్రార్థన నీ కుటుంబానికి ఆస్తిగా మారునుగాక. నేనెంత ప్రార్థన చేసినా గొర్రె పేగు తెగటల్లా, నేనెంత ప్రార్థన చేసినా పిల్లల్లో మార్పు రావటల్లా, నేనెంత ప్రార్థన చేసినా మార్పు చూడలేకపోతున్నా. నువ్వు అనుకొని బాధపడుతున్నావేమో. ప్రార్థనలో శక్తి ఉందని నీకు తెలుసా?
నువ్వు చేసే ప్రార్థనలో బలం ఉందని తెలుసా? నువ్వు చేసిన ప్రార్థన ఇది అవును అని నమ్ముదువుగాక. నమ్మాలి నువ్వు. నేను అడుగుతున్న నమ్మాలి నువ్వు. నేను అడిగా, దేవుడిని అడిగా, నాకు దేవుడు ఇస్తాడని నమ్మాలి. ఇస్తాడా? ఇస్తాడా దేవుడు అని అనకూడదు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, అందుకనే దేవుని దగ్గరికి వచ్చావు. నువ్వు నమ్మాలి. 127 సంవత్సరాలలో ప్రజలందరూ తప్పించబడ్డానికి ఎస్తేరు ఒక చిన్న నుప్పు రవ్వ చాలండి అడవి మొత్తం తగలేయటానికి. అడవి మొత్తం పెట్రోల్ పోసి ఒక లారీ అగ్గి పెట్టులు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. అడవి తగలబడ్డానికి చిన్న నుప్పు చాలు. నీ కుటుంబం మారడానికి చిన్న మంట చాలు. నీ సంఘం మండడానికి చిన్న మంట చాలు. ప్రార్థన చేసేవాడు సంఘంలో ఉండాలి. ప్రార్థన చేసేవాడు కుటుంబాల్లో ఉండాలి. ప్రార్థన చేసే ఈ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ జీవం పుట్టింది. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో జీవం ఉంది. మీరేమనుకుంటున్నారు? యేసునాయన ప్రభువా, తండ్రి యేసునాయన, యేసునామని అడుగుతున్నా ఆమెను బైబిల్ సంక్రేసుకుని అయిపోయింది అనుకున్నావేమో. ప్రార్థనలో దైవికమైన శక్తి ఉంది. ఇలాగే మౌతులో మాట్లాడుతున్నా. ఒక చోట మౌతులు ఇట్లాగే మాట్లాడుతున్నా. మైక్ శబ్దం వినబడింది. మంచం మీద పడుకుని ఉన్న దెయ్యం కింద పడ్డది. నిజం చెబుతున్నా నేను. మంచం మీద పడుకొని ఉంది ఒక దెయ్యం బట్టి. ఆ దెయ్యం కింద పడ్డది. ఇంటూరులో పొట్టి వందనం గారని ఉండేవాళ్ళు అంటే నాకు తెలియదు, విన్నా, విశ్వాసంతో నమ్ముతున్నా నేను. ఇప్పుడు ఉన్నాడో బ్రతికున్నాడో లేదో తెలియదు. విజయవాడలో ఉన్నారని విన్నాను. ఆయన వాకింగ్ చెప్పాడు అంట రోడ్లో వేగుందు అన. ఆ వందనం గారు వాక్యం మాట్లాడుతుంటే ఆయన శబ్దం వింటే దెయ్యాలు పోతా ఉండే. శబ్దం వింటా ఉంటే శబ్దము. క్యాబిరిపేట నుండి థామస్ గారు వచ్చారు ఇక్కడికి. క్యాబిరిపేట నుంచి పొన్నూరు నుండి థామస్ పాస్టర్ గారు అని ఇక్కడికి వచ్చారు. ఆ థామస్ పాస్టర్ గారు ఫస్ట్ చర్చి పూరి మందిరం మట్టి గోడలు పెడుతున్నారు. దానికి అడుసేమన్నా మగపిల్లలు దొక్కుతున్నారు. వాడేమన్నా థామస్ పాస్టర్ గారు అట్ట కట్టిస్తా, ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు అంటున్నాడు. పాట ఊర కాల్పిస్తా. రోడ్డు నిలబడి పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన స్వరమిని రోడ్డు నిలబడు. ఆయన ఒక మీటింగ్లోకి వెళ్ళిపోయి లైటింగ్ ఆయన మీద పడుతుంది. స్టేజ్ మీద నుంచున్నాడు. లైటింగ్ పడుతుంది. ఆ లైటింగ్ ఎదురుకి వెళ్ళిపోయి ఆయన నీడ ప్రజల మీదకి పడినట్టు నుంచున్నాడు. నుంచొని చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుండగా ఆ నీడ పడ్డ వాళ్ళందరూ పడిపోయారు. దేవుని అభిషేకం అండి అది. దేవుని అభిషేకం అది. ఊరికండి మీరు పేతురు గారి కాలంలో జరిగింది కానీ, పౌలు గారి కాలం జరిగింది కానీ, పేతురు గారి కాలం జరిగేది ఏంటంటే ఎడ కచ్చి పిసిరైతే కచ్చిపు తగిలినట్టు పడితే. నేను ఎవరో గురించి చెబుతా, ఏడ గురించి చెబుతున్నా. దేవుని శక్తి విడుదలైంది. మోకరించి ప్రార్థించు. నువ్వు మోకరించకుండా, నువ్వు దేవుణ్ణి అడగకుండా ఉదయం పళ్ళు అన్నం సారపోతే మారన్నం, రెండో పళ్ళు, 2 కిస్తీలు అక్కడ అయిపోయి మధ్యాహ్నం సెకండ్ కిస్తీకి వచ్చేసి సెకండ్ కిస్తీలో కూడా 2 ఎత్తేసేసి 4 అయిపోయినప్పుడు సాయంకాలం కిస్తీలో కూడా మళ్ళీ 2 ఎత్తేసేసి 6 అయిపోయినాయి. ఈ మధ్యాహ్నంకి సాయంకాలం మధ్యలో తట్టడు వస్తే ఒక కిస్తీ ఎత్తేసి. కిస్తీలు ఎత్తడమే కాదు, నీ మోకాళ్ళను ఉంచు. దేవుడు అద్భుతం చేయకపోతే నన్ను అడుగు. మోకాళ్ళు ఉంచండి, ప్రార్థన చేయండి. వయసు అయిపోయిన తర్వాత మోకాళ్ళు ఉంచలేమండి. బలమైపోయిన తర్వాత మోకాళ్ళు ఉంచలేం. కాళ్ళు నొప్పి వస్తే 2 కాళ్ళు సాపుకోవాలి, అప్పుడు చేయలేము. వయసు ఉండగానే నువ్వు మోకాళ్ళు ఉంచకుండా
ఉన్నామనుకో, నేను అప్పుడప్పుడు చెబుతుంటా, సుబ్బారావు సుబ్బారావు ఏ సుబ్బారావు, ఇడ్లీ సుబ్బారావు, సుబ్బారావు అంటే ఏ సుబ్బారావు అనుకునేవాడు. తెల్లారిపాటికి 9 గంటలకల్లా వెళ్ళిపోయి షాప్ తీస్తున్నావు సుబ్బారావు, మేము నిద్ర లేకపోతే బేషన్లోకి ఇడ్లీ వేసుకుని వస్తున్నావు సుబ్బారావు, మరి షాప్ కట్టేసి 11 గంటలకి 10:30కి ఇంటికి వస్తున్నావు, మరి స్నానం చేసి అన్నం తిని పడుకుతానికి ఎంత అయిందంటే 12 గంటలు అయింది పౌలు గారు అన్నాడు. 12 గంటలు. ఎన్ని గంటలు ఎగుతాడు? 3 గంటలు ఎగుతారు పౌలు గారు అన్నాడు. ఏం చేస్తారు? 3 గంటలకి దారి ఎత్తామంటానయ్యా. 4-5 గంటల కల్లా టిఫిన్ అయిపోద్ది, చేయటం, చట్నీ చేసుకోవటం, ఇడ్లీ చేసుకోవటం, మరి ఇవన్నీ చేసుకోవటం అయిపోద్ది. అప్పుడు తీసుకొని తెల్లారిపాటికల్లా వస్తాను బేషన్ తీసుకొని అవి వేసుకొని అప్పుడు ఒక డ్రైర్ వేసుకొస్తాడు, మళ్ళీ అమ్మేసుకొని వెళ్ళిపోతే ఫ్యాంట్ తీసుకెళ్ళిపోతాడు. నిద్రట సరిపోతుంది సుబ్బారావు అంటేను. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు చేసుకోకపోతే కాళ్ళు 2 ముందుకు వచ్చే రోజు వచ్చింది, అప్పుడు ఎవడు పెట్టడుగా అయ్యా అన్నాడు. మనకి 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉంటే అస్సారా బొడ్డు బాగున్నారా? ఏం సంగతులు? బండ దగ్గర కూర్చోవటం. ఇదే 3 ఎకరాల పొలం ఒక రెడ్డికుంటే, రెడ్డి కుటుంబానికి 10 సెంటు పొలం ఉంటాయి. చూడాలిగా, 10 సెంటు పొలం రెడ్డికుంటే చేస్తానే ఉంటాడు. తండ్రి వేసిన ఆయన ప్రభు ఆ పంట అంత ఇంటికి వచ్చింది, ఉంటే ఉండి పోతే పో, మళ్ళీ ఎండాకాలం బాగా నిర్లిచ్చు, తర్వాత చూసుకుంటా. ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారండి? దేవుడికి ఇచ్చిన ఆ భూమిలోనన్నా ఓటుకున్నప్పుడు వ్యవసాయం. కష్టపడ్డవాళ్ళు నాకు తెలుసు, మనవాళ్ళలోనే ఒక 5 సెంటు 10 సెంటు 15 సెంటు అరెకరం అట్లా పంట సంపాదించుకొని కష్టపడ్డవాడు కూడా నేను ఎరుగుతున్నాను. కష్టపడేటప్పుడు నువ్వు కష్టపడకపోతే ఒక రోజున కొండైనా కూడా కరిగి. అది నీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్. ఈ రోజున ప్రార్థన చేసే ఓపికన్న నీకు ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయలేని ఓపిక అంటే ప్రార్థన చేయలేని పరిస్థితి వచ్చింది. ఒక రోజున మోకరించలేని పరిస్థితి వచ్చింది, ఆ రోజున మోకరించలేరు. అందువల్ల ప్రభు సన్నిధానంలో ఏమని నిబంధన చేసుకున్నావో ఆ నిబంధనలో నమ్మకంగా ఉండి మోకరించి దాన్ని ప్రార్థన చేయగలిగితే, సంవత్సరం ప్రారంభించావు, సంవత్సరం ఎండింగ్లో కోత పోసుకుంటాం. ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. అలా దేవుడు ఇవ్వాలంటే నీవు చేసుకున్న నిబంధనలో నమ్మకంగా ఉంది. నేను ముగిస్తాను, చాలా విషయాలు రాసుకున్నాను కానీ ఇంతవరకు ముగిస్తాను. ఇదిగో నేను కన్యకను చూడనని నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. నేను చూడను. వాల్ పోస్టర్ ఉంది, వాల్ పోస్టర్ కూడా చూడను. వాల్ పోస్టర్ కూడా చూడను. సిల్క్ సుమిత చూడను. వాల్ పోస్టర్ కూడా చూడను. ఎందుకు? నేను కన్యకను చూడని నిబంధన చేసుకున్నాను. చూడకుండా ఎట్టుంటారు? భూమి మీద ఉండగా చూడకుండా ఎట్టుంటాడు? మనుషులు చూపు మీద జయం పొందాలి. దేవునికి స్తోత్రం. నేత్రాశ ఉంటుంది, ఐఫుడ్, దాని మీద జయం పొందాలి. ఇంతకుముందు చూస్తే గుడ్ల మొత్తం కొత్త గుడ్లు ఆయన కూడా సింక్ చేసుకున్నాడు, పర సింక్ చేసుకునేవాడిని. మరి ఇప్పుడు పాత బట్టలు కూడా సించకుండా నేను వాడుకుంటున్నా. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంది? నీ కంటితో నిబంధన చేసుకొని దానిని గెలుస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఇలా నేను చెప్పుకుంటే వెళ్ళాలంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఈ చెప్పే మెసేజ్లో ఉన్న సారాంశం ఏంటంటే, మందిరములో నీవు ఏమని నిబంధన చేసుకున్నావో ఆ నిబంధన నీవు నమ్మకంగా కాపాడుకో. ఈ సంవత్సరం అంతంలో
నీవు రిజల్ట్ చూస్తావు. ఈ మాట దేవుడు సాధ్యపరచునుగాక నీ జీవితంలో. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తనిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేసి, సమాధాన సంబంధమైన నా నిబంధన మీ నుండి ఎన్నడూ తొలగిపోదని వాగ్దానం చేసిన మా ప్రభువా, మీకు వందనాలు. అబ్రహాముతో నిబంధన చేసి ఆ నిబంధన నెరవేర్చిన వాడా, భక్తుడైన దావీదుతో నిబంధన చేసి నిబంధన నెరవేర్చిన వాడా, నోవాహుతో నిబంధన చేసి నిబంధన నెరవేర్చిన వాడా, మీరు చేసే నిబంధనలో మీరు క్లారిటీగా ఉన్నారు. నీ మందిరములో మేము చేసుకున్న నిబంధనలో మేము కూడా క్లారిటీగా ఉన్నప్పుడే ప్రతిఫలం చూస్తామని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. వెతబడిన సువార్తకు దీనికంటే ఫలింప చేయండి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న సంఘం యావత్తు కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఏమైతే నిబంధన చేసుకొని మందిరంలో ప్రార్థన చేశారో, ఏ కోణంలో నమ్మకంగా ఉంటామని, ఏ విషయంలో లోబడి ఉంటామని, ఏ విషయంలో విధేయులుగా ఉంటామని, ఏ విషయంలో మీకు నమ్మకంగా బ్రతుకుతామని నిబంధన చేసుకున్నారో, ఆ నిబంధనలో మీ బిడ్డలు నమ్మకంగా బ్రతుకు భాగ్యాన్ని దయచేయండి. ఈ సంవత్సరం అంతంలో మీ బిడ్డలు ఏదైతే ఆశించి ప్రార్థిస్తున్నారో, కోరుకున్నారో, మీకు ఎలాగ లోబడి ఉంటామని అనుకున్నారో అలా వారు బ్రతుకులు ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతంలో వారు సమాధానాన్ని చూస్తారని, మీరిచ్చే దీవెన చూస్తారని నమ్ముతున్నారు. మీ బిడ్డలను దీవించమని, నమ్మకమైన బాటలో మీ బిడ్డలు నడిపించి కృపను, కనికరాన్ని మీ బిడ్డల మీద చూపించమని పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.